జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకుల మృతులకి నివాళిగా టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో తిరుచానూర్ పంచాయతీ దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. కాశ్మీర్ బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని వెంకటరమణ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వెంకటరమణ నాయక్ మాట్లాడుతూ ముష్కరుల దాడిని పిరికిబంద చర్యగా తెలిపారు. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిని దేశం మొత్తం ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబాలకి టీడీపీ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా క్షతగాత్రులను త్వరగా కోలుకోవాలని, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ అమరులైన వారికి సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రమేష్, మునిరత్నం రెడ్డి, విజయలక్ష్మి, కొండయ్య, హేమలత, రమాదేవి, లత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ, వాళ్ళపైన దాడి చేసిన వాళ్ళని వెంటనే భారతదేశం చర్య తీసుకొని వాళ్ళని ఉరిశిక్ష తీసి వాళ్ళకి సహకరించిన ప్రపంచాన్ని కూడా, వాళ్ళు ఎవరైతే సహకరించారో ఆ దేశాన్ని కూడా మట్టి కరిపించాలని, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియాలో ప్రవేశించేదానికి అవకాశం లేకుండా ఖండించాలని కూడా, వాళ్ళకి అరికట్టాలని కూడా కోరుకుంటున్నాము.